ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలాన్ని దిన వాక్య భాగము కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని వచనం పరిశీలన చేసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండునని లేఖనం తెలియపరుస్తున్నవి. అందుకే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన దయాళుడు అని తెలియపరుస్తున్నవి. ఎంత దయ అంటే మానవుని పట్ల ఆయనకున్నటువంటి దయ మనం వర్ణించలేము, వివరించలేము. ఎందుకంటే మన జ్ఞానం అంత లేని వారము, మన జ్ఞానము సరిపోదు ఆయన దయను వివరించాలన్నా, వర్ణించాలన్నా, అర్థం చేసుకోవాలన్నా. కారణం, ఈ రోజున నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాం. ఇటువంటి రోజును చూడలేక ఎంతోమంది అకాల మరణం అవుతుంటారు. తల్లిదండ్రులను, తోబుట్టులు, రక్త సంబంధికులను, బిడ్డలను అందరిని విడిచిపెట్టి లోకం దాటిపోయేవారు అనేక మంది ఉంటారు. మరి నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన దయ కాదా, ఆయన కృప కాదా? దేవునికి స్తోత్రం.